నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో నేను ఒకటే ఆలోచించాను. తెలుగువారు అప్పటి వరకు వ్యవసాయమే చేస్తున్నాం, వ్యవసాయ పనులు కూలీలుగానే ఉన్నారు. ఎందుకు ఒక రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ గా తయారు కాకూడదు? ఒక కూలీ చేసుకునే వ్యక్తి వాళ్ళ పిల్లవాడిని ఎందుకు ఐటీ ప్రొఫెషనల్ గా తయారు చేయకూడదనే ఆలోచనతోనే నేను ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను. అదే ఐటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం, నేను చిన్నప్పటి నుంచి ఒకసారి నెమరు వేసుకుంటే ఆ రోజు ఎడ్ల బండ్ల దగ్గర నుంచి ఈరోజు డ్రైవర్లెస్ కార్ల వరకు వచ్చేసాం. అంటే డెవలప్మెంట్ మనం చాలా వరకు ముందుకు పోగలిగాం. అదే సమయంలో ఒకప్పుడు ఐటీని నేను ప్రారంభించినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరే ఉండేది, అలాంటిది పోటీ పడి బెంగళూరు హైదరాబాద్ రెండు ఉండాలని హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాం. ఈరోజు మీరు చూస్తే ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ పోయినా నలుగురిలో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇండియన్ ఉంటే, ఇంకా నలుగురిలోనే కాదు ముగ్గురులో ఒకరు ఉంటే, దాంట్లో ప్రతి ఒక్కరు ముగ్గురులో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, తెలుగువారు వచ్చారు. ఇది గర్వకారణం. ఇది అయిన తర్వాత ఈరోజు నాలెడ్జ్ ఎకానమీ, ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నాలెడ్జ్ ఎకానమీలో ఫార్మా కానీ బయోటెక్నాలజీ కానీ ఏ సెక్టర్ తీసుకున్నా నాలెడ్జ్ ఎకానమీ కూడా ఐటీ బ్యాక్ బోన్ గా తయారైంది. ఈ రెండే కాకుండా నేను ఆ రోజుట్లోనే నేను ఒకటి ఆలోచించాను. ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు మీరిచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించా. అందుకే ఆంటర్‌ప్రెన్యూర్స్ ని ప్రమోట్ చేశాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే వాళ్ళే పెట్టుబడులు పెట్టి స్లోగా ఆంటర్‌ప్రెన్యూర్గా తయారయ్యారు, స్టార్టప్ కంపెనీలు పెట్టారు, బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తెలుగు వారు ఎక్కడున్నా వారికి ఒకే పిలిపిస్తున్నా. నేను భారతీయుణ్ణి, భారతదేశం గొప్ప దేశం, దానికి అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండి ముందుకు నడిపించాల్సిందిగా మీ అందరికీ పిలిపిస్తున్నా. ఒకప్పుడు మనం ఆలోచించడం, ఆ ఆలోచన విధానం థింక్ గ్లోబలీ యాక్ట్ లోకలీ. ఇప్పుడు నేను ఇస్తున్నా థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ.